Hello, my dear friends. Welcome to the Scholars Hub for You official YouTube channel. ఇప్పుడు మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది చూద్దాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అది కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి. ఆన్ ద వర్డ్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్ పైన మనము ఆ వర్డ్ ఏంటి అనేది చూస్తాము. విల్ సీ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అండ్ we will know the pronunciation of the word and we'll write a sentence usually. You know that I'll give you sentence also always, because if you don't know how to use the word, it is waste of knowing the meaning of that particular word. So let us have a look at the first word, annual. Annual అనే word, first word ANNUAL అనేది spelling and the pronunciation is annual. And the meaning of this word is, you know already, నేను అన్నాను ఏంటంటే ఏ పైన మనం రాస్తున్నాం అనమాట, రైట్? దట్ విచ్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ అ ఇయర్, సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని యాన్యువల్ అంటాము. ఒకవేళ మనం సెంటెన్స్ చూసినట్టయితే, ఇఫ్ యూ హ్యావ్ అ లుక్ అట్ ద సెంటెన్స్, హౌ టు రైట్ దట్ సెంటెన్స్, హౌ టు యూస్ దట్ word in a sentence. I have a sentence here for you. I asked my friend his annual income. I asked my friend his annual income. Here is the word. This is the first word, my dear friends, and let us have a look at the next word. Alimony. Alimony. A to start in చూడండి. You can see this. The word starts with the A, and all the letters I have written capital letters. No matter if you write with small letters. ALIMONY. This is the spelling, and alimony. This is the pronunciation. The meaning of this word is big, big sentence. Many words are there. Allowance to a wife from her husband when they are legally separated. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత లీగల్గా ఎప్పుడైతే వాళ్ళు విడిపోతారో అప్పుడు భార్యకు భర్త అలవెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. కొంచెము అంటే భరణము అంటారు, దాన్ని ఇంగ్లీష్లో అలిమనీ అంటారు. నేను ఒక సెంటెన్స్ కూడా రాశాను. ఐ హ్యావ్ ఎ సెంటెన్స్ ఫర్ యూ. ఈ సెంటెన్స్ చూసిన తర్వాత ఏంటంటే మీరు కూడా సెంటెన్స్ రాయడానికి ప్రాక్టీస్ చేయాలి. ద టాప్ ఫిల్మ్ యాక్ట్రెస్ గాట్ 100 crores అనమాట యాజ్ అలిమనీ ఫ్రమ్ హర్ హస్బెండ్. కొత్తగా ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ వచ్చింది, అంటే ఆమె టాప్ ఫిల్మ్ యాక్ట్రెస్, కొత్తగానే రావచ్చు, ఆమె అంతకుముందు నుండే ఉండొచ్చు. ఆ టాప్ ఫిల్మ్ యాక్ట్రెస్ మ్యారేజ్ అయింది, ఆ తర్వాత వాళ్ళిద్దరికి డైవర్స్ అయినట్టుగా ఉంది. అండ్ షీ హెస్ గాట్ 100 crores యాజ్ అలిమనీ. 100 crores ఆమెకు అలిమనీ ఇచ్చారు, ఆ హస్బెండ్ ఇచ్చారు అని చెప్పేసి సెంటెన్స్ అనమాట. సో ద వర్డ్ ఈస్ దేర్, దట్ స్పెల్లింగ్, ద ప్రొనౌన్సియేషన్, మీనింగ్ అండ్ సెంటెన్స్. లెట్ us have the third one. Altruist. Altruist అంటాము. This is the third word, and the spelling of this word is ALTRUIST. Altruist అంటాము. And the spelling చెప్పాను, మీకు ప్రొనౌన్సియేషన్ కూడా చెప్పాను. And the meaning of this word is a person who loves others. కొంతమంది ప్రతి ఒక్కరిని ఇష్టపడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంటారు. సరే, ఓకే, రీజన్ ఏదైనా ఉండొచ్చు అనుకోండి. వాళ్ళకి హేట్ చేయడం తెలియదు, వాళ్ళందరినీ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళని ఆల్ట్రూయిస్ట్స్ అంటారు, ఆల్ట్రూయిస్ట్. అండ్ సెంటెన్స్ ఆల్సో దేర్. There used to be many altruists in the past, but not now. ఒకప్పుడు చాలామంది ఆల్ట్రూయిస్ట్స్ ఉండేవారు, అంటే వాళ్ళు ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు, అలాగే అందరినీ ప్రేమించే వాళ్ళు కూడా చాలామంది ఉండేవారు ఒకప్పుడు అని. కాకపోతే ఇప్పుడు లేరు అనేది మీనింగ్, రైట్? అర్థమైంది అనుకుంటాను. అండ్ లెట్ us have a look at the next one. Atheist. Atheist అంటాము. స్పెల్లింగ్ చూడండి, ATHEIST. అథీస్ట్. లెటర్స్ మీరు అన్ని వర్డ్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఓన్లీ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి చూడండి, అథీస్ట్. మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ ఈస్ ద పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. కొంతమంది దేవుళ్ళని బాగా నమ్ముతారు, పొద్దున్న లేవగానే పూజ చేయడము, పొద్దున్న లేవగానే గుడికి వెళ్ళడము అలా ఉంటారు.
అలాగే ఎలాగైతే నమ్మే వాళ్ళు ఉంటారో నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఏమంటాము అంటే అథీయిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. దేవుణ్ణి నమ్మని వాళ్ళని అథీయిస్ట్ అంటారు. మీనింగ్ అది వచ్చింది. అలాగే సెంటెన్స్ ఉంది చూడండి. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఈజ్ అన్ అథీయిస్ట్. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఈజ్ అన్ అథీయిస్ట్. హీ నెవర్ గోస్ టు టెంపుల్. అతను అథీయిస్ట్, దేవుళ్ళని నమ్మడు, అలాంటప్పుడు టెంపుల్కి ఎందుకు వెళ్తాడు? సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అన్ అథీయిస్ట్. హీ నెవర్ గోస్ టు టెంపుల్. అథీయిస్ట్ అనేది నౌన్ కాబట్టి అన్ అథీయిస్ట్ అంటాం, పర్సన్ గురించి రాస్తున్నాం కాబట్టి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటాము. అలాక్రిటీ మీనింగ్ వచ్చేసి ఈగర్ అండ్ చియర్ఫుల్ రెడీనెస్ ఆల్వేస్. అలాక్రిటీ అంటే ఏంటంటే ఎప్పుడు చూసినా రెడీగా ఉండడం, ఏదైనా వర్క్ చేయడం. కొంతమంది ఎంతూసియాస్టిక్గా ఉంటారు, ఆల్వేస్ యాక్టివ్గా ఉంటారు. సో దాన్ని అలాక్రిటీ అనొచ్చు. యాక్టివ్ అంటాం చూడండి, యాక్టివ్ క్వాలిటీ. యాక్టివ్ అంటే ఏంటంటే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ అలాక్రిటీ అనేది మనం నౌన్గా యూజ్ చేయొచ్చు. సెంటెన్స్ ఇఫ్ యూ సీ దిస్ ఐ హ్యావ్ written here, we should have alacrity towards our job every time. మనం జాబ్స్ చేస్తూ ఉంటాము. అయితే ఆ జాబ్స్ పట్ల మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మీనింగ్. మనం జాబ్ చేస్తుంటాం అనుకోండి, అన్ఈజీనెస్తో మనం జాబ్ చేసామనుకోండి, చేయడం కూడా మనము ఏ పని కూడా సరిగ్గా చేయలేము. కాబట్టి యు మస్ట్ హ్యావ్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే ఎంతూసియాజం ఉండాలి నువ్వు చేస్తున్నప్పుడు పనికి, జాబ్లో, నీ జాబ్ పట్ల అని అర్థం. So this is a sentence, and alacrity, the spelling ALACRITY, pronunciation alacrity. The next one చూద్దాం, my dear, amateur. దీన్ని